శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ ఆహార నియమాల గురించిన ప్రస్తావనలను వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగా నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవచార్జున అనే శ్లోకంలో అతిగా తినేవాడికి యోగాభ్యాసం ముందుకు సాగదు, ఏమీ తినని వాడికి శక్తి లేక యోగాభ్యాసమే కాకుండా సాధారణ క్రియలు కూడా ముందుకు సాగవు, పూర్తిగా నిద్రలోనే మునిగి నిరంతరం కలలు కంటూ ఉండేవాడికి ఏ రకమైన సాధన ముందుకు వెళ్ళదు. అలాగని నిద్ర లేకుండా మెలకుగానే ఉండాలి అనుకునేవాడికి కూడా సరి అయిన విశ్రాంతి లభించక ఏమాత్రం జీవన క్రియలు ముందుకు వెళ్ళవు. అందువలన అన్నీ సమమైన రీతిలో జాగ్రత్తగా సాధించుకోవాలి. సమమైన రీతిలో సాధించుకున్నప్పుడు మాత్రమే యోగాభ్యాసం అందుతుంది, లేకపోతే సరిగ్గా అందదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఆ పై శ్లోకంలో ఈ భావననే మరింత ముందుకు తీసుకువెళ్ళి మరింత జాగ్రత్తలను సాధకులకు సామాన్య జనులకు కూడా బోధిస్తున్నాడు. ఈ శ్లోకంలో పరమాత్మ ఇలా అంటున్నాడు, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని. యుక్తాహార విహారస్య, యుక్తమైనటువంటి నియతమైనటువంటి పరిమితమైనటువంటి ఆహారాన్ని, పరిమితమైనటువంటి విహారం నడకను, యుక్త చేష్టస్య పరిమితమైనటువంటి చేష్టలు నియతమైనటువంటి చేష్టలు కలిగి ఉన్నట్లయితే, యుక్త స్వప్నావబోధస్య పరిమితమైన నియతమైన పరిధిలో ఉన్నటువంటి నిద్ర లేదా పరిధిలో ఉన్నటువంటి మెలకువ, జాగ్రత్తగా మసలుకునేటువంటి తత్వము ఉన్నట్లయితే యుక్త స్వప్నావబోధస్య అటువంటి వ్యక్తికి యోగో భవతి దుఃఖః. యోగం అంటే నిర్వికల్పక సమాధి దాకా ఉండేటువంటి యోగం, దుఃఖః దుఃఖాన్ని తొలగించేటువంటి యోగం తప్పకుండా సిద్ధిస్తుంది. యోగో భవతి అయి తీరుతుంది, వచ్చి తీరుతుంది. అటువంటి యోగాభ్యాసం ఫలించి తీరుతుంది. ఎవరికి ఫలిస్తుంది అటువంటి యోగాభ్యాసం? దుఃఖాలన్నిటినీ పోగొట్టేటువంటి యోగాభ్యాసం, నిర్వికల్పక సమాధి అని యోగులు చెప్పేటువంటి యోగాభ్యాసం, జ్ఞానపూర్వకమైనటువంటి నిర్వికల్పక సమాధి అని జ్ఞానయోగులు చెప్పేటువంటి ఆ యోగం ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే యుక్తాహార విహారస్య, ఆహారాన్ని విహారాన్ని యుక్తంగా నియతంగా ఉంచుకున్నప్పుడు లభిస్తుంది. ఆహారం యొక్క నైయత్యం అంటే ఎలాంటిది అనే విషయాన్ని అనుకున్నాం. అర్ధం సవ్యంజనాన్నస్య తృతీయముదకస్య చ వాయు సంచరణార్థం తు చతుర్థం అవశేషయేత్ అనే రీతిలో రోజుకు 2 సార్లు సగం కడుపు నిండేట్లుగా ఘనమైన భాగాన్ని, మిగతా సగభాగంలో సగభాగాన్ని నీటితోనూ నింపుకుని వాయు సంచరణార్థం ఆ 4వ భాగాన్ని ఖాళీగా ఉంచి ఆ శరీరానికి కావలసినటువంటి శక్తిని అందేటట్లుగా, శరీరానికి కావలసినటువంటి రసాలన్నీ కూడా పరిపూర్ణంగా శరీరానికి అందేటట్లుగా ఆహారాన్ని స్వీకరించాలి. ఈ ఆహారాన్ని ఎక్కువగా కాకుండాను తక్కువగా కాకుండాను, అకాలంలో కాకుండా సకాలంలో మాత్రమే స్వీకరిస్తూ ఉండాలి. అకాలంలో ఆహారాలు పనికిరావు, అర్ధరాత్రి అపరరాత్రి ఆహారాలు పనికిరావు, తెల్లవారుజామునలు ఇవన్నీ ఆహారం తినే వేళలు కావు. మిట్ట మధ్యాహ్నం లేదా 3, 4, 5 ఇవన్నీ ఆహారానికి వేళలు కావు. ఆహారానికి నియతమైన వేళల్లో ఆహారాన్ని తీసుకోవాలి. అందులోనూ మనుష్యులకు 2 పూటల ప్రధానమైన ఆహారం నియతం. 2 పూటల మనుషులు తినటం అనేది నియతి. అటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ యుక్తాహారాన్ని ప్రతి వ్యక్తి అమలు పరుచుకోవాలి. అలాగే యుక్త విహారాన్ని కూడా అమలు పరుచుకోవాలి. యుక్త సంచారం, తను నడిచే తీరు, నడకని కూడా నియతిలో ఉంచుకోవాలి. అతిగా నడిచి కీళ్ళు అరిగిపోయేదాకా తీసుకొచ్చుకోకూడదు. అతిగా నడక కానీ అతిగా పరిగెత్తడం కానీ చేస్తే కాలి కీళ్ళు కానీ కాలి మోకాల్లో ఉండేటువంటి భాగాలు కానీ అరిగిపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఆసన సిద్ధి సరిగ్గా కుదరదు. పద్మాసనం కానీ మరొక ఆసనం కానీ వేసుకోలేక కుర్చీల్లోనే కూలబడవలసి వస్తుంది. అప్పుడు యోగాభ్యాసం చాలా సంక్లిష్టమైపోతుంది. అందువలన అతిగా నడక, ఏ అవయవాన్నైనా సరే అతిగా వాడటం అనేది పూర్తిగా తగ్గించుకోవాలి. యుక్త విహారంగా ఉండాలి. దాన్ని యోజనాన్న పరం గచ్చేత్
అని యోగశాస్త్రం వారు నిర్వచిస్తారు. 1 యోజనం దూరం కంటే కూడా ఎక్కువ నడవకూడదు, 7-8 మైళ్ళు కంటే రోజుకు ఎక్కువ నడవకూడదు. అది కేవలం వాకింగ్ అనే అంశంలో కాదు, రోజువారీ మొత్తం నడిచే నడక 7-8 మైళ్ళకు అదుపులో ఉండాలి, దానికి దరిదాపుల్లో ఉండాలి అని యోగశాస్త్రం వారు చెప్తారు. అటువంటి నడకను జాగ్రత్తగా అమలుపరుచుకోవాలి. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, చేసే ప్రతి పనిలోనూ తన యొక్క చేష్ట యుక్తంగా ఉండాలి. చేసే ప్రతి పనిలోనూ ఆ ఇంద్రియాలు కానీ ఆయా శరీర భాగాలు కానీ అదుపులో ఉండాలి, వశంలో ఉండాలి, మితిమీరి పని చేయకూడదు. వాగాది ఇంద్రియాలు అతిగా మాట్లాడకూడదు, లేదా చక్షురాది జ్ఞానేంద్రియాలు అతిగా చూడటం లాంటివి చేయకూడదు. వాటి నియతిని వాటి పరిమితిని అనుసరించి అవి పనిచేయాలి. యుక్త చేష్టస్య కర్మసు, అందులోనూ అవి చేష్టలుగా ఉండాలి. చేష్టలు అంటే ఇష్టం వచ్చినట్లు చేసేటువంటి క్రియలు కావు, హితాహిత ప్రాప్తి పరిహారానుకూల క్రియలు. అంటే శరీరాన్ని రక్షించుకోవటం కోసం చేసేటువంటి క్రియలు కొన్ని, శరీరానికి కష్టం కలగకుండా చూసుకునేటువంటి క్రియలు కొన్ని. ఈ 2 రకాల క్రియలను, హితానికి అనుకూలమైన క్రియలు, శరీరాన్ని రక్షించుకోవటానికి పోషించుకోవటానికి అనుకూలమైన క్రియలను, అలాగే శరీరం పాడైపోకుండా శరీరం భ్రష్టు పట్టిపోకుండా చూసుకునేటువంటి క్రియలను, ఈ రెండిటినీ కలిపి చేష్టలు అని అంటారు. అవి శరీరానికి మాత్రమే పరిమితం. ఆ శరీరానికి మాత్రమే పరిమితమైనటువంటి ఆ చేష్టలను పరిమితంగా చేసుకోవాలి. అతిగా ఆ చేష్టలను చేసుకోకూడదు. శరీర పోషణార్థం అతిగా క్రియలను చేసుకోకూడదు, శరీరాన్ని రక్షించుకోవటానికి కూడా అతిగా క్రియలను చేసుకోకూడదు. యోగభంగం లేదా యోగాంతరాయం కలిగేందుకు తావు ఇవ్వకుండా, ఆ యోగానికి అంతరాయాన్ని, యోగాభ్యాసానికి మధ్యలో ప్రతిబంధకాన్ని ఇవ్వకుండా, అడ్డగించుకోకుండా కేవలం యోగాభ్యాసానికి వీలైనంత మేరకు శరీరాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి, శరీరాన్ని పోషించుకుంటూ ఉండాలి అని యుక్త చేష్టస్య కర్మసు అనే వాక్యం ద్వారా పరమాత్మ బోధిస్తున్నాడు. అదే సమయంలో యుక్త స్వప్నావబోధస్య, నిద్ర మెళకువ ఈ 2 కూడా సమానంగా ఉండాలి, యుక్తంగా నియతంగా ఉండాలి. ఎలా నియతంగా ఉండాలి అంటే, రాత్రి యొక్క భాగాన్ని లేదా రాత్రి సమయం మొత్తాన్ని 4 భాగాలుగా విడదీసుకుని ఒక్కొక్క భాగానికి యామం లేదా జాము అని పేరు పెట్టుకుంటే, మొదటి జాము చివరి జాము వదిలేసుకుని మధ్యలో ఉండే 2 జాముల పాటు నిద్రను ప్రధానంగా ఏర్పాటు చేసుకోవాలి. మొదటి జాము, మొదటి 3 గంటలు దాన్ని లేదా నిశాగమనం కానీ లేదా ఆ నిశా ప్రథమ భాగం అని కానీ అనుకోవచ్చు. చివరి భాగం దాన్ని బ్రాహ్మ ముహూర్తం అని అంటారు. ఆ బ్రాహ్మ ముహూర్తంలో కాకుండా, రాత్రి మొదటి భాగంలో కాకుండా ఈ మధ్యలో ఉండేటువంటి 2 యామాలు అంటే దరిదాపుగా 6-7 గంటల పాటు నిద్రను ఏర్పాటు చేసుకోవాలి. యుక్త స్వప్న అవబోధస్య. ఆ తరువాత మెళకువగా ఉండకూడదు, ఆ తరువాత నిద్ర ఉండకూడదు, ఈ లోపల మెళకువగా ఉండకూడదు. ఆ 6 గంటల పాటు మెళకువగా ఉండే ప్రయత్నం చేసుకోకూడదు, ఆ తర్వాత నిద్ర రాకుండా చూసుకోవాలి. కావలసినంత మేరకు విశ్రాంతిని ఆ సమయంలో సరిగ్గా పొందాలి. విశ్రాంతి కోసం నిద్ర అనే మాటను శ్రద్ధగా అమలు పరుచుకోవాలి. దానికి కావలసినటువంటి విధానాలను ఎవరికి వారు తెలుసుకుని అనుసరించుకోవాలి. యుక్త స్వప్నావబోధస్య. ఇలా గనక ఆచరించుకున్నట్లయితే యోగో భవతి దుఃఖ, దుఃఖాలన్నీ తొలగిపోయే, కష్టాలన్నీ పోయేటువంటి ఆ నిర్వికల్పక సమాధి అనే మహాయోగం సిద్ధిస్తుంది. ఇలా నియతంగా ఉన్నప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. నియతి గనక లేకపోయినట్లయితే ఈ రకమైన యోగం రానే రాదు, ఈ రకమైన యోగం వచ్చేందుకు అవకాశమే లేదు అనే విషయం పరమాత్మ స్పష్టంగా చెప్పేస్తున్నాడు. అయితే పరమాత్మ ఈ శ్లోకంలో చేసిన చమత్కారం, యోగ సాధనలో ప్రాథమికమైనటువంటి నియమాలను చెప్పాడు, ఫలితం మాత్రం అంతిమమైనటువంటి ఫలితాన్ని చెప్పాడు. ప్రాథమికమైన నియమాలను గనక అనుసరించినట్లయితే, ప్రాథమికమైన నియమాలను పూర్తిగా పాటించి గనక యోగాభ్యాసం చేసుకున్నట్లయితే అంతిమంగా సర్వోత్కృష్టమైన ఫలితం దక్కి తీరుతుంది అని ప్రత్యేకించి అంటున్నాడు. అయితే ప్రాథమికమైన నియమాలలో ఉండేటువంటి సాధారణ జనులకు ఈ మాట ఎంతవరకు ఉపకరిస్తుంది? యుక్తాహార విహార
లేదా యుక్తచేష్ట లేదా యుక్త స్వప్నావబోధ అంటే ఏ వ్యక్తికైనా సరిపోయేటువంటి నియమం, ఏ వ్యక్తి అయినా అనుసరించదగినటువంటి నియమం. ఈ నియమాలని బాగా అనుసరిస్తే పైన ఏం చేయాలో చెప్పవలసిందే తప్ప ఫలితం చాలా ఉత్తమంగా ఉంటుంది అని చెప్పటం వలన ప్రత్యేకించి ఉపయోగం ఏముంటుంది అని మనలాంటి వాళ్ళకు సందేహం కలగవచ్చు. అందుకనే ఈ శ్లోకాన్ని చాలామంది పెద్దలు వేరువేరు సందర్భాలలో వేరువేరే రీతులలో వ్యాఖ్యానం చేశారు. వారి మాటలో ఈ శ్లోకాన్ని తీసుకురాకుండా ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానాన్ని వారి వారి ఉపదేశాలలో చాలా చక్కగా చెప్పారు. పరమహంస గారు, గజానన్ మహారాజు గారు, చాలామంది మహానుభావులు ఈ శ్లోకానికి వ్యాఖ్యాన రూపంగా మానవుల యొక్క జీవితము లేదా మానవుల యొక్క జీవితంలో సాధనా విధానాలు ఏ రకంగా ఉండవచ్చు, సాధారణ మానవులు ఏమాత్రం సమయం లేనివారు బాధ్యతలలో కూరుకుపోయిన వాళ్ళు ఏ విధంగా సాధనలు చేసుకోవచ్చు అని ఆ మహానుభావులందరూ చెప్పారు. వారు చెప్పేటువంటి ప్రధానమైన నియమం నియతంగా ఉండండి అనే. పరమాత్మ చెప్పినట్టుగా యుక్తచేష్టస్య కర్మసు అనే అంశాన్ని ప్రధానంగా పాటించుకోండి. యుక్తచేష్ట ప్రతి చేష్టను, ప్రతి యోగ సాధన ప్రక్రియను జాగ్రత్తగా నియతంగా చేసుకుంటే నియతమైనటువంటి కాలంలో స్వల్పకాలంలో చేసుకున్నా సరే దానికి ఫలితం దక్కి తీరుతుంది. రోజుకు 5 నిమిషాలు ధ్యానం చేసుకున్నా పర్వాలేదు, 5 నిమిషాలు, 5 నిమిషాలు, అంతకు మించి తక్కువైనా పర్వాలేదు. కానీ ఒకే సమయంలో ఏ రోజు విడవకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా, పెళ్ళైనా, కూతురు పెళ్ళైనా, కొడుకు పెళ్ళైనా, ఏ శుభకార్యం వచ్చినా ఏ అశుభకార్యం అడ్డం వచ్చినా సరే ఆ 5 నిమిషాలు ధ్యానానికి ఆ సమయంలో కూర్చోవలసిందే అనే నియతిని సంపాదించండి అని చాలామంది మహానుభావులు బోధిస్తూ ఉంటారు. నియతి అనేది యోగ సాధనలో చాలా ప్రధానం. అది ఎంత నియతంగా ఉండాలి అనంటే నల్లమందు పెడితే లేదా మత్తుమందు పెడితే పశువులు ఎలాగైతే అదే సమయానికి వచ్చి నల్లమందు మళ్ళీ నాకు పెట్టు అని కోరతాయో ఆ విధంగా నల్లమందు కోసం వచ్చే పశువులాగా ఆ ధ్యాన సుఖం కోసం కానీ ఆ యోగాభ్యాసం కోసం కానీ ఆయా సాధకులు ఆ సమయానికి స్థిరంగా వచ్చి తీరాలి. ఆ సమయాన్ని దాటించకూడదు, ఆ సమయంలో వేరే కార్యక్రమం చేయకూడదు, నియతంగా చేసి తీరాలి. ఎంత స్వల్పమైనా పర్వాలేదు. రోజుకి కాసేపు ఏకాంతంగా గడిపి తీరాలి. రోజుకు కాసేపు ఏకాంతంగా భగవంతుడితో సంభాషణ చేసేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. రోజుకు ఏకాంతంగా మనకుండేటువంటి విద్యలను, మనకుండేటువంటి శక్తియుక్తులను భగవంతుడి ముందు ప్రదర్శించి భగవంతుడికి ఈ రూపంగా సేవను చేసుకోవాలి. దీన్నే యోగాభ్యాసం అని కూడా భావించాలి. అందరికీ ధ్యానం అనేది కుదరకపోవచ్చు. ధ్యానం అంటే అది ఏకాగ్రతతో ముడిపడిన విషయం. ఏకాగ్రత అనేది లేనివాడే మనిషి అనే కాలంలో దాదాపుగా మనం ఉన్నట్లే ఇలా ఏకాగ్రత లేని వారికి ప్రత్యేకించి మనకు ఉన్నటువంటి కళలు, మనకు సంగీతం వస్తే సంగీతమో లేదా నాట్యమో మరి ఒక కళో వస్తే మరి ఒక కళ, అది కేవలం భగవంతుడు మనం మాత్రమే ఉండేటువంటి విశిష్టమైన కాలంలో ఏకాంతంలో భగవంతుడికి ఆ కళను సమర్పించుకుని భగవంతుడి ముందు మనం ఆ కళనో లేదా ఆ విద్యనో సమర్పించుకోవటం ద్వారా భగవంతుడితో సంభాషిస్తూ ఆ 5 నిమిషాలు లేదా అతి తక్కువ కాలమో గడిపే ప్రయత్నం చేసుకోవాలి. అలా ప్రయత్నం చేసుకోవటమే క్రమక్రమంగా యోగాభ్యాసంగా పరిణమిస్తుంది. ఆ యోగాభ్యాసం పరమాత్మ చెప్పినటువంటి యోగో భవతి దుఃఖః దాకా తీసుకువెళుతుంది అని ఆ మహానుభావులందరూ ప్రత్యేకించి చెప్తున్నారు. నియతి చాలా ప్రధానం. సమయం కావచ్చు లేదా నిరంతరత లేదా సంతతంగా చేయటం, ఏ రోజు విడిచిపెట్టకుండా చేయటం అని కావచ్చు. ఈ 2 అంశాలు గనక జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఎట్టి సాధకుడికైనా సరే, ఎటువంటి సాధారణ మానవుడికైనా సరే యోగం అంది తీరుతుంది. ఈ విషయంలో సందేహం అక్కరలేదు. అందుకనే పరమాత్మ యుక్త చేష్టస్య కర్మసు అని ప్రత్యేకించి ఇక్కడ చెప్పాడు అని ఆ మహానుభావులందరూ చెప్తున్నారు. ఆ మహానుభావుల యొక్క వ్యాఖ్యానాలను కూడా మనసులో ఉంచుకుని ధ్యానం కావచ్చు, మనకు తెలిసిన విద్యలు కావచ్చు, విద్యలేవీ తెలియకపోతే మనం మన దగ్గర వ్యక్తులతో మాట్లాడుకునేటువంటి విధానంలోనే కానైనా కావచ్చు, భగవంతుడితో ఏకాంతంగా మనం మాత్రమే ఉండి సంభాషించే లేదా భగవంతుడితో సంపర్కం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవటం మొదలు పెడితే అది ఉత్తమమైన యోగాభ్యాసంగా పరిణమిస్తుంది అనటంలో ఏ సందేహము లేదు అని ఆ మహానుభావులందరి యొక్క ఉపదేశాలు అనుభవాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఆ విషయాన్నే పరమాత్మ కూడా ప్రత్యేకించి యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య
యోగో భవతి దుఃఖః అనే ఈ శ్లోకంలో ఉటంకిస్తున్నాడు. ఇలా ఆహార నియమాలను లేదా విహార నియమాన్ని, స్వప్నావబోధ నియమాన్ని, చేష్టా నియమాన్ని సాధించుకున్న తరువాత, యోగాభ్యాసం చాలా బలంగా చేసుకున్న తరువాత, యోగాభ్యాసంలో ఉండేటువంటి మెట్లన్నీ ఎక్కేసిన తరువాత, యోగాభ్యాసంలో ఉండే ప్రతి మెట్టులో ఉండే అవరోధాలన్నిటినీ అధిగమించిన తరువాత, ఆ సిద్ధుల రూపంలో కానీ యోగాంతరాయ రూపంలో కానీ వచ్చేటువంటి అడ్డంకులన్నిటినీ దాటేసిన తరువాత ఏ రకమైన ఫలితాన్ని సాధకుడు పొందుతాడు అని పరమాత్మ ఫలితాన్ని, ఆ సమయాన్ని రెండిటిని గుచ్చి పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా అని. సాధకుడి యొక్క మనస్సు ఎప్పుడైతే పూర్తిగా నియతంగా ఉంటుందో, సాధకుడి మనస్సులో ఏ రకమైనటువంటి చిత్తవృత్తి లేకుండా ఉండే స్థితి ఉంటుందో, యదా వినియతం చిత్తం, ఆ వినియతం, ఆ నియతంగా లేదా బయటకి సంచారాన్ని మానేసుకున్నటువంటి, కల్లోలాలు లేనటువంటి ఆ చిత్తం మనసులో స్పష్టంగా లేదా హృదయంలో స్వచ్ఛంగా నిలబడి ఉంటుందో, అటువంటి హృదయంలో ఆత్మస్వరూపం లేదా ఆత్మ ప్రకాశం ప్రతిబింబిస్తూ ఉంటుందో, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే, ఆత్మస్వరూపంలోనే ఆ చిత్తము యొక్క శక్తి అంతా వినియుక్తం అయిపోతూ ఉంటుందో, ఆత్మస్వరూపంలోనే ఆ చిత్తవృత్తి ఆగిపోయిన పరిస్థితి వస్తుందో, అటువంటి సందర్భంలో నిస్పృహ సర్వకామేభ్య, అటు దృష్టమైన విషయాల్లో కావచ్చు లేదా అదృష్టమైనటువంటి స్వర్గాది విషయాల్లో కావచ్చు, ఏ కోరికలు లేనటువంటి నిస్పృహ స్థితి, ఏ రకమైన కోరికలు మనసులో బాధించలేని స్థితి ఎప్పుడైతే వస్తుందో, ఆ దశలో తదా ఆ సమయంలో యుక్త ఇత్యుచ్యతే, అటువంటి వ్యక్తికి యుక్త అని పేరు వస్తుంది. అటువంటి వ్యక్తికి ఆ జ్ఞానయుక్తమైనటువంటి నిర్వికల్పక సమాధి అనేది స్పష్టంగా అందుతుంది. జ్ఞాన సహితమైనటువంటి నిర్వికల్పక సమాధి ఇక్కడ యోగం, ఆ యోగం ఆ దశలో అందుతుంది. ఏ దశలో అందుతుంది అంటే, మనసు మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా సత్వ రజస్ తమో గుణరూపమైనటువంటి మూల ప్రకృతి యొక్క ఒక కార్యం. మూల ప్రకృతి, అందులో మూల ప్రకృతిలో సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు, ఆ 3 గుణాల ద్వారా ఈ మనస్సు అనేటువంటి ఒక కార్యం వచ్చింది. మనస్సు అనేది దానికి ఒక పిల్ల లాంటిది. ఈ మనస్సులో కూడా సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు ఉంటాయి. ఇందులో తమస్సు అంటే పూర్తిగా మోహంలోకి, అజ్ఞానంలోకి, చీకటిలోకి తీసుకువెళ్ళిపోయేటువంటి గుణం. రజస్సు అంటే బయటికి పారిపోతూ ఉండు, బయటికి వెళ్ళి విషయాలను తీసుకొస్తూ ఉండు అని ప్రేరేపించేటువంటి గుణం. సత్వం అంటే పరిశుద్ధమైన, ప్రశాంతమైన, సుఖకరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించే గుణం. ఈ 3 రకాల గుణాల కలయికతో మనస్సు నిరంతరం కదులుతూనే ఉంటుంది, చంచలంగానే ఉంటూ ఉంటుంది. రజస్సు మరింత దాన్ని కదిలిస్తూ ఉంటుంది. చలం గుణవృత్తం అని సాంఖ్య సిద్ధాంతం. ఈ గుణాలు ఊరికినే కూర్చోవు, నిరంతరం అవి కదులుతూ ఆ గుణాల వలన పుట్టినటువంటి మనస్సును కూడా కదిల్చి వేస్తూ ఉంటాయి. మనస్సు అందుకనే కొన్నిసార్లు మోహంలోకి, నిద్రలోకి కూరుకుపోతూ ఉండటం, కొన్నిసార్లు లేదా కొన్ని సందర్భాలలో బయటికి పరిగెత్తాలనే తాపత్రయపడుతూ ఉండటం, కొన్ని సందర్భాలలో జ్ఞానం కావాలి అని ఆరాటపడుతూ ఉండటం అనే 3 రకాల క్రియలను విచిత్రమైనటువంటి సందర్భాలలో చేస్తూ ఉంటుంది. క్రమంగా సాధకుడు గనక మనసులో ఉండేటువంటి తమో గుణాన్ని, మనసులో ఉండేటువంటి రజోగుణాన్ని పూర్తిగా తగ్గించేసేసుకుంటే, పూర్తిగా అంటే 0కి వచ్చే అవకాశం లేదు, అతి తక్కువ స్థాయిలో ఈ రెండిటినీ గనక ఉంచుకోగలిగితే, సత్వం అనేది ప్రధానంగా గనక పైకి రాగలిగితే, సత్వం ఒక్కటే పని చేస్తూ మిగతా 2 రజోగుణము, తమో గుణము అసలు పని చేయలేని పరిస్థితికి వచ్చేస్తే, కేవలం సత్వం అతి స్వచ్ఛమైనటువంటి మనస్సును తయారు చేసుకోగలిగితే సాధకుడు, ఆ అతి స్వచ్ఛమైనటువంటి మనస్సులో మనం ఇంతకుముందే చెప్పుకున్నటువంటి హృదయంలో ఉండే పరమాత్మ జ్యోతిస్సు ప్రతిఫలిస్తుంది. పరమాత్మ అనే వెలుగు ఆ స్వచ్ఛమైన మనస్సులో ప్రతిఫలిస్తుంది. దానికి ఉదాహరణ కూడా ఒకసారి మనం ఒక కథారూపంగా చెప్పుకున్నాము. గోడని బాగా రుద్ది దానికి పాలిష్ పెట్టినట్లయితే ఆ గోడ ఎదురుకుండా ఉండేటువంటి ప్రతి వస్తువు ఆ గోడలో ప్రతిఫలిస్తూ ఉంటుంది.
అట్లాగే ఈ మనస్సు అనే గోడను గనక అతి స్వచ్ఛంగా సత్వప్రధానంగా మార్చుకోగలిగితే, సత్వం మాత్రమే ఇందులో పనిచేసేటువంటి స్థితిని కల్పించుకోగలిగితే ఆ మనస్సులో, అటువంటి ఉత్తమోత్తమైనటువంటి మనసులో ఆ ఆత్మ ప్రకాశం, పరమాత్మ జ్యోతిస్సు స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. ఆ ప్రతిఫలించగలిగినటువంటి స్థితిని సంపాదించుకోవటమే యోగాభ్యాసం యొక్క ఫలితము. యదా వినియతం చిత్తం, పూర్తిగా నియతంగా సత్వగుణం మాత్రమే అధికంగా ఉండి రజస్తమో గుణాలన్నీ తగ్గించేసుకునే పరిస్థితి తెచ్చుకున్న తరువాత, చిత్తంలో ఉండేటువంటి కల్మషాలన్నీ తొలగిపోయిన తరువాత, చిత్తం లేదా మనస్సు అతి స్వచ్ఛంగా ఉన్న తరువాత, నున్నని గోడలాగా తళతళ మెరుస్తూ ఉండగా ప్రతిఫలించేటువంటి యోగ్యత సంపాదించుకున్న తరువాత ఆత్మన్యేవ అవతిష్ఠతే, ఆత్మస్వరూపంలో తప్ప ఈ చిత్తం ఇంకెక్కడా ప్రసరించలేని పరిస్థితి వచ్చేసిన తరువాత, ఆత్మస్వరూపాన్ని మాత్రమే తెలుసుకోగలిగినటువంటి ఉత్తమోత్తమైన దశను చేరుకున్న తరువాత వాడికి జ్ఞానయుక్తమైనటువంటి నిర్వికల్పక సమాధి అందినట్లు. యుక్త ఇత్యుచ్యతే యోగి. ఈ యుక్త అనే దాన్ని రావాలి అనంటే, అది వచ్చిందా లేదా తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఆ దశలో ఏ రకమైన కోరిక లేకుండా ఉందా లేదా అని పరీక్షించుకోవాలి యోగి అనేవాడు. ఏ కోరిక లేశమాత్రం కూడా, కోరికల యొక్క మొలకలు కాదు కదా, బీజాలు కావు కదా, ఏవీ లేని పరిస్థితి కనుక వచ్చినట్లయితే, అందులోనూ నిస్పృహ సర్వకామేభ్య, అవి ఈ లోకంలో ఉండేటువంటి కోరికలు కావచ్చు, లేదా పై లోకాలలో అనుభవించాలి అనే కోరికలు కావచ్చు, మరొక కోరిక కావచ్చు, మరొక ఏదైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏ కోరిక లేనటువంటి సుస్థితి కనుక కలిగినట్లయితే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా. అటువంటి సందర్భంలో మాత్రమే ఆ నిర్వికల్పక సమాధి అందినట్లు. ఏ సమయంలో అందినట్లు? ఏ కోరిక మనసులో లేశమాత్రంగా కూడా లేని స్థితిలో మాత్రమే అందినట్లు. ఏ కోరిక ఉండకూడదా అంటే ఏ కోరిక ఉండకూడదు. మంచి ఉండకూడదా? మంచి ఉండకూడదు. చెడు ఉండకూడదా? చెడు ఉండకూడదు. మరి మోక్షం కావాలని కోరిక ఉండకూడదా? అది కూడా ఆ దశలో ఉండకూడదు. సాధారణమైన మానవులకు మోక్షం కావాలి అనే కోరిక ఉంటే ఉండవచ్చు కాక, కానీ ఈ ఉత్తమోత్తమమైనటువంటి సాధకుడికి, ఆ సిద్ధిని పొందబోయేటువంటి సాధకుడికి మోక్షం కావాలి అని కానీ, నిర్వికల్పక సమాధి కావాలి అనే కానీ ఏ రకమైన కోరిక ఉండటానికి వీల్లేదు. ఏ చిన్న కోరిక ఉన్నా సరే, ఏ చిన్నపాటి కోరిక ఉన్నా సరే, ఆ అతి స్వచ్ఛమైన మనసులో అది ప్రతిబింబించినట్లయితే, అతి స్వచ్ఛమైనటువంటి మనసులో ఆ కోరిక గనక ఒక్కసారి పెరిగినట్లయితే ఆ యోగ సాధకుడు కిందకి దిగిపోయినట్లే, దిగజారిపోయినట్లే. చాలా ఇబ్బందులు పడితే కానీ మళ్ళీ ఈ స్థాయిని అందుకోలేని పరిస్థితికి వచ్చేస్తాడు ఆ యోగ సాధకుడు అని ప్రత్యేకించి చెప్తున్నాడు. నిస్పృహ సర్వకామేభ్య, అది మంచి చెడు లేదా పుణ్యం పాపం ఏ విషయంలోనూ కోరిక అనేది ఈ దశలో పనికిరాదు. సాధారణ మానవులకు మనం చెప్పుకున్నట్లుగా మంచి కోరిక ఉంటే ఉండవచ్చు. మంచి కోరిక అనేది మంచి ముళ్ళు, చెడు కోరిక అనేది చెడు ముళ్ళు అని ఒకసారి అనుకున్నాము. మంచి ముళ్ళుతో చెడు ముళ్ళు తీసుకోవాలి అనే ప్రయత్నం సాధారణ మానవులకైతే ఉండవచ్చు, కానీ ఈ దశలో సాధకుడికి మాత్రం ప్రతిదీ ముల్లే, ప్రతిదీ బాధాకరమే, ప్రతిదీ ఆ యోగానికి అంతరాయమే అవుతుంది అని ప్రత్యేకించి పరమాత్మ చెప్తున్నాడు. ప్రత్యేకించి నిస్పృహ సర్వకామేభ్య, దేన్ని విడిచిపెట్టకుండా ఏ వస్తువు మీద కూడా కోరిక లేని స్థితిని సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోలేకపోతే మాత్రం అటువంటి వాడికి ఆ నిర్వికల్పక సమాధి అందనే అందదు. ఇలా నిర్వికల్పక సమాధి అందదు, లేదా యోగాభ్యాసంలోనూ లేదా తత్వజ్ఞానం సంపాదించుకునే ప్రయత్నంలోనూ చిన్నపాటి కోరిక కూడా ఉత్తమ సాధకులకు ప్రతిబంధకం అవుతాయి, ప్రతిబంధకంగా ఉంటుంది అనే విషయాన్ని మనకు అంగమహారాజు గారి చరిత్ర నిరూపిస్తోంది. అంగుడు అనే ఒక ఆయన ధ్రువుడు యొక్క కుమారుల్లో ఒకడు, చివరి కుమారుడు. ఈయనకు పైన ఇంకా 7 పుత్రులున్నారు. ధ్రువుడు పరమాత్మ చెప్పినట్లుగా 26,000 సంవత్సరాల పాటు రాజ్యం చేశాడు. రాజ్యం చేసి తన తరువాత రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఆలోచనలో ఉండగా మొదటి 7 కొడుకులు మాకు వద్దంటే మాకు వద్దన్నారు. మేము యోగాభ్యాసం చేసుకుంటాము, తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకుంటాము, అడవుల్లోకి వెళ్ళిపోతాము అని తండ్రి యొక్క అనుమతి తీసుకుని అడవులకు వెళ్ళిపోయారు. ఆఖరివాడు ఈ అంగమహారాజు. ఈయన కూడా మంచి యోగాభ్యాస తత్పరుడే,
తండ్రి ద్వారా అనేక మహానుభావుల ద్వారా అనేక ఉపదేశాలను తీసుకున్నవాడే, మంచి సాధకుడే, కానీ అన్నలంత యోగ్యత కూడా ఉన్నవాడే. కానీ ఒక చిన్న కోరిక ఆయన యొక్క మనసులో ఉంది. ఏమని కోరిక? నిష్కామంగా మంచి కర్మలను చేయాలి, నిష్కామ కర్మాచరణ చేయాలి. రాజుగా తను రాజ్యంలో ఉండి తను రాజ్యంలో నిష్కామంగా సత్కర్మాచరణ చేసి ఇతరులకు చూపించాలి అనో తన మనసులోనో నిష్కామంగా సత్కర్మాచరణ చేయాలి అనేటువంటి కోరిక ఉంది. నిష్కామంగా కర్మాచరణ అంటే మనలాంటి వారికి దేవుడికి దండం పెట్టినా నిష్కామ కర్మాచరణ అనుకునే తృప్తి ఉంది. మరి మహారాజు కావలసిన వాడికి ఏ రకమైన కర్మ నిష్కామ కర్మ అంటే అశ్వమేధాది మహాయాగాలే నిష్కామ కర్మ కింద లెక్క. అటువంటి యాగాలను చేసుకుందాం, అలా చేసుకోవటానికి వీలుగా రాజ్యాధికారాన్ని తీసుకుందాం అని అనుకున్నాడు. రాజ్యాధికారం తీసుకుంటే రాజ్యంలో అధికారంలో ఉండేటువంటి ప్రభువు ఎన్ని అశ్వమేధాలైనా చేయొచ్చు, ఎన్ని రాజసూయాలైనా చేయొచ్చు, ఎన్ని మహోన్నతమైనటువంటి క్రతువులైనా చేయొచ్చు. అది నిష్కామంగా చేసుకుందాం అనే కోరికతో ఆయన రాజ్యం తీసుకుంటాను అన్నాడు. ఆయన ఇంతే అన్నది. కోరిక చాలా మంచి కోరిక, ఏమాత్రం సందేహం లేని కోరిక. ఆ సందేహంలో పడని పరిస్థితి ఆయనది. నిష్కామంగా సత్కర్మాచరణ చేయాలి, దానికి రాజ్యాధికారాన్ని వాడుకోవాలి. తీసుకున్నాడు. మిగతా అన్నలేమో అడవులకు పారిపోయారు, ధ్రువుడు కూడా నక్షత్ర మండలానికి వెళ్ళిపోయాడు. ఇలా పరిస్థితి ఉన్న తర్వాత ఈయన ఒక మంచి రోజు చూసుకుని అశ్వమేధ యాగానికి సంకల్పం చేశాడు. అశ్వమేధ యాగం చేద్దామని కూర్చుంటే ఆ రోజుల్లో ఉండేటువంటి నియమాల ప్రకారం యజ్ఞాలలో దేవతలు పిలిచినప్పుడు వచ్చి వారిని మంత్రాలతో హోత అనేటువంటి ఒక ఋత్వికు పిలుస్తాడు. ఆవహ అని ఆ అగ్ని ద్వారా వాళ్ళని తీసుకురమ్మంటాడు. ఆ దేవతలు వచ్చి ప్రత్యక్షంగా ఆ హవిర్భాగాలను స్వీకరించటం అనే పరిపాటి ఉండేదిట. దేవతలే వస్తారు, వచ్చి వారి సమయంలో ఆయా హవిర్భాగాలను స్వీకరిస్తారు. వారు చేసేటువంటి స్తుతులన్నిటినీ కూడా వింటారు. విని వారు ఇవ్వవలసినటువంటి ఫలితాలను ఇచ్చి వెళ్ళిపోతారు. ఇది ఆ కాలపు నియమం. ఆ కాలపు నియమం ప్రకారం ఋత్విక్కులు దేవతలను పిలిచారు, కానీ దేవతలు రాలేదు. ఒక్కసారి అంగమహారాజు గారికి కళ్ళు తిరిగినాయి. ఇంత మహానుభావుడిని, ఇంత యోగాభ్యాసం చేసుకున్నవాడిని నిష్కామంగా కర్మాచరణం చేసుకుందామంటే ఒక్క దేవత కూడా సహకరించటం లేదు, కారణం ఏమై ఉంటుంది అని విచారణ చేశాడు. చేస్తే ఋత్విక్కులు పెద్దవాళ్ళు అందరూ చేరి విచారణ చేసి అన్నారు, అసలు యజ్ఞయాగాది సత్కర్మలు చేయాలి అనంటే, అందులోనూ నీలాంటి వాడు చేయాలి అనంటే దానికి యోగ్యత ఉందా లేదా చూసుకోవాలి. ఆ యోగ్యతలలో ఒక యోగ్యత, ప్రధానమైన యోగ్యత కాకపోవచ్చు కానీ ఒక యోగ్యత పుత్రుడు కలిగి ఉండాలి అనే ఉంది. జాతపుత్ర కృష్ణకేశ అగ్నినాదధీత అనుంది. అసలు ఏ యజ్ఞాన్ని ప్రారంభించాలన్నా, యజ్ఞానికి కావలసినటువంటి ఆధానం చేసుకోవాలి అనన్నా పుత్రుడు కలిగి ఉండాలి. నీకా పుత్రులు లేరు, అందువలన నీ యజ్ఞంలో ఏమీ గుణం లేదు అని అనుకుంటున్నారు దేవతలు, అందువలన ప్రత్యక్షంగా వచ్చి హవిర్భాగాలను స్వీకరించడం లేదు అన్నాడు. దాంతో ఈ యజ్ఞాన్ని మూటకట్టేశారు. దేవతలు రాకుండా హవిర్భాగాలు స్వీకరించకుండా యజ్ఞమేముంది ఇంకాను, అందువలన దేవతలు రాని యజ్ఞం మనకొద్దు అని అక్కడికి తత్సత్ అన్నారు, పక్కన పెట్టేశారు యజ్ఞాన్ని. మరి పుత్రుణ్ణి తెచ్చుకోవాలి అంటే, లేదా పుత్రుడు కలగాలి అంటే ఏం చేయాలి అని విచారణ ప్రారంభించారు. చేస్తే ఇంకోటి ఎందుకు, పుత్రకామేష్టి చేసుకుందాం అని అనుకున్నారు. పుత్రకామేష్టి మొదలైంది. నిష్కామంగా కర్మాచరణ చేద్దాము అని అనుకున్నటువంటి అంగమహారాజు గారు పుత్రకామేష్టి చేస్తున్నాడు. అంటే పుత్రుడు కలగాలి అనేటువంటి కామనతో సకామంగా కర్మాచరణ ప్రారంభించుకున్నాడు. ఈ స్థితికి ఒక మెట్టు దిగాడు. పుత్రకామేష్టి అయిపోయింది. ఆయనకు మహాపరాక్రమవంతుడైనటువంటి పుత్రుడు పుట్టాడు. ఆయన పేరు వేణుడు. ఆ వేణుడు పుట్టాడు. పుట్టిన దగ్గర నుంచి మహాపరాక్రమాన్ని చూపిస్తూనే ఉన్నాడు. అపరిమితమైనటువంటి బలపరాక్రమాలు, ధైర్య సాహసాలు, బుద్ధి కుశలత అన్నీ ఉన్నాయి ఈ వేణుడిలో. కానీ పరమ దుష్టుడు. ఆ దుష్టత్వానికి అంతే లేదు. ఎంత లేదు అంటే, కాస్త వయసు వచ్చేసరికి, కాస్త ముందుకు వచ్చేసరికి అసలు ఈ లోకంలో యజ్ఞయాగాది క్రతువులు ఎందుకు చేయాలి అని అడగటం ప్రారంభించాడు. తండ్రి గారేమో నిష్కామంగా కర్మాచరణం చేయటానికి తన రాజ్యాధికారం తీసుకున్నాడు. ఈ కొడుకు, ఆయన కోరికతో పుట్టినటువంటి కొడుకు,
ఆయన యొక్క మంచి కోరికతో పుట్టినటువంటి కొడుకు అసలు ఈ యజ్ఞాది యాగాలు ఎందుకు అని అంటున్నాడు. యజ్ఞాలు యాగాలు చేయకపోతే మరి దేవతలు ఎలా ప్రీతి పొందుతారు? దేవతలు ప్రీతి చెందకపోతే ఏ రకంగా వర్షాలు కురుస్తాయి? ఈ లోకం సుభిక్షంగా ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే ఏమంటున్నాడు? సమస్త దేవతలు ఎవరి స్వరూపంలో ఉన్నారు అని అడుగుతున్నాడు. సమస్త దేవతలు శ్రీమన్ మహావిష్ణువు స్వరూపంలో ఉన్నారండి అని సమాధానం చెప్తున్నారు వాళ్ళు. ఆ విష్ణువు ఏ రూపంలో ఉన్నాడు అని అడుగుతున్నారు. ఎవరైనా వేరు సమాధానాలు చెప్తే ఆయన ఒప్పుకోవట్లేదు. నా విష్ణు పృథివీపతి అనే వాక్యం తీసుకొస్తున్నాడు. రాజుగారే విష్ణువు యొక్క స్వరూపం. ఆ విష్ణువు రాజు యొక్క స్వరూపంలోనే ఈ భూలోకంలో సంచరిస్తున్నాడు. కాబట్టి విష్ణువు అంటే ఎవరు? నేనే. కాబట్టి ఒకవేళ యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, పూజలు చేసినా, ఉపవాసాలు చేసినా నా కోసం చేయండి, నన్ను దేవతగా పెట్టుకుని చేయండి, అంతే తప్ప ఇతర దేవతలకు కానీ ఇతర యాగాలు కానీ ఏమీ చేయడానికి వీల్లేదు. ఏం చేయడానికి వీల్లేదు. ఈ లోకంలో లేదా నా రాజ్యంలో ఏమైనా జరగాలి అంటే అవి నా పూజలే అవ్వాలి, ఇతరులకు దేవతలకు పూజలు చేయడానికి వీలు లేదు అని చెప్పాడు. ఇంతకీ వీడికి రాజ్యాధికారం ఇంకా రాలేదు. రాజ్యాధికారం తండ్రి గారు అంగమహారాజు గారి చేతిలోనే ఉంది. ఆ అంగమహారాజు గారు మొదట్లో చెబుదామని ప్రయత్నం చేశాడు, నిలవలేదు, కుదరలేదు. బెదిరిద్దామని ప్రయత్నం చేస్తే మహాబలశాలి. పోని మంత్రులను లేదా దండనాయకులను వీళ్ళందరినీ కూడగట్టి ఆ వేణుణ్ణి భయపెడదామని చూస్తే ఈ మంత్రులు, దండనాయకులు, సేనాపతులు అందరూ కూడా ఆ వేణుడి పక్షాన చేరిపోయారు. ఎక్కడైనా లోకంలో సాధారణమైన నియమం బలవంతుడి పక్షాన ఎక్కువ మంది ఉంటారు. అది ఆ బలవంతుడు ధర్మాత్ముడు అవునా కాదా అనే పరీక్ష పెద్దగా చేసుకోరు. గొడవలు జరిగినప్పుడు కూడా ఇంతేనేమో కదా, ఇద్దరు గొడవ పడుతూ ఉంటే ఎవరి పక్షం చేరాలి అనే విచారణ వస్తే బలంగా కనిపించిన వాడి పక్షం చేరిపోతే సుఖం అని ఎక్కువ మంది అనుకుంటారేమో. అదే పద్ధతిలో వీళ్ళందరూ కూడా ఆ వేణుడు పక్కన చేరిపోయారు. అంగమహారాజు గారు ఒంటరివాడైపోయాడు. ఎక్కడ ఒంటరివాడైపోయాడు? తన రాజ్యంలో తను రాజుగా ఉన్న చోట్లో తన కొడుకు ముందు ఒంటరివాడైపోయాడు. ఏ సహాయమూ అందటం లేదు, ఎవ్వరూ మాట వినటం లేదు. మాట వెనక అంగమహారాజు గారిని చూసి నవ్వుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఒక్కసారి ఆయనకి మళ్ళీ నిర్వేదం కలిగింది. మా తండ్రి గారు ఎంతటి మహానుభావుడు, సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువునే ప్రత్యక్షం చేసుకున్నటువంటి సాధకుడు. మా అన్నలు ఎంతటి వైరాగ్య సంపన్నులు. రాజ్యాధికారం ఇస్తాను అనంటే రాజ్యం వద్దు, భోజ్యం వద్దు, మేము హాయిగా అడవులకు వెళ్ళి పూజలు చేసుకుంటామనో లేదా ఉపవాసాలు చేసుకుంటామనో వెళ్ళిపోయారు. వాళ్ళెంత మహానుభావులు. నేనొక్కడినే నిష్కామ కర్మను నేను కాబట్టి చేస్తాను అనే అనవసరమైనటువంటి ప్రతిజ్ఞ చేసి, అనవసరమైనటువంటి ప్రతిజ్ఞను తీర్చుకోవటం కోసం అశ్వమేధ యాగాన్ని మొదలుపెట్టి, ఆ అశ్వమేధ యాగంలో దేవతలు రాలేదు అనే పేరు పెట్టి సకామంగా పుత్రకామేష్టి మొదలు పెట్టుకుని, ఆ పుత్రకామేష్టిలో కలిగిన పుత్రుడేమో నానెత్తినే కూర్చుని నా రాజ్యాన్నే హస్తగతం చేసుకుని ఇష్టం వచ్చినట్టు సంచరిస్తుంటే, నేనుటు నా రాజ్య బాధ్యతలను కూడా నిర్వర్తించలేక, నా రాజ్యంలో ధర్మస్థాపనకు కూడా నేను సరిగ్గా సహకరించలేక, అటు నా యోగ సాధన కానీ నా నిష్కామ కర్మాచరణ కానీ ముందుకు వెళ్ళలేక అసలు కర్మాచరణమే వ్యర్థం అని నా కొడుకే ప్రచారం చేస్తున్న కాలంలో ఉన్నాను కదా. ఇది దేనికి ఫలం? దేనికి ఫలం అంటే నాకు కూడని కోరికకు ఫలం. నాకు కూడని కోరిక ఏంటి? నిష్కామ కర్మాచరణ చేయాలి అనే కోరిక. ఆ కోరికకు దుష్ఫలం ఇది. ఎందుకంటే యోగ సాధనలో నేనున్న స్థితికి లేదా మా నాన్నగారు ఇతర మహానుభావులు నాకు చేసిన ఉపదేశం యొక్క గొప్పదనానికి నేను ఇలాంటి కోరికను కోరి ఉండకూడదు. కానీ కోరాను కాబట్టి దానికి ప్రతిఫలంగా ఈరోజు ఈ దుష్ఫలితాన్ని అనుభవించవలసి వస్తోంది. ఎంత దుష్ఫలితం అంటే, ధర్మార్థం యస్య విత్తేప్స వరం తస్య నిరీహత ప్రక్షాళనాధిపంకస్య దూరాదస్పర్శనం వరం అని చెప్పుకోగలిగినంత అనవసరమైన కోరిక నాది. పై స్థాయి సాధకులకు, యోగాభ్యాసంలో పైమెట్లు అందుకున్నటువంటి ఉత్తమోత్తమైన సాధకులకు ధర్మాచరణ మీద కూడా అతిశ్రద్ధ పనికిరాదు. ధర్మాచరణ ఎంత మేరకు కావాలో అంతవరకే చేసుకోవాలి. అతిగా ధర్మాచరణ చేసుకునే ప్రయత్నం కూడా చేయకూడదు. అటువంటి ప్రయత్నం చేసి దానికోసం సంపదలను లేదా రాజ్యాధికారాలను మూట కట్టుకోవటం అంటే ఏమిటి అంటే, అడుసు తొక్కి కాళ్ళు కడుక్కోవటం లాంటిది. అడుసు తొక్కనేలా, కాళ్ళు కడగనేలా. నేను అనవసరంగా నా సాధనను అర్ధాంతరంగా ఆపేసుకున్నట్లయింది. ఇలాంటి పరిస్థితి నాకు వద్దు. ఎలాగూ వేణుడు అనేవాడు ఒకడు రాజుగా తయారైపోయాడు.
నా ప్రమేయం లేకుండానే నా సామంతాదులందరూ వాడి పక్షాన చేరిపోయారు, వాడే మహారాజు అనఫీషియల్గా. ఇటువంటి పరిస్థితిలో నేను రాజుగా ఉండి మాత్రం చేసేదేముంది? ఈ రాజ్యాధికారం పరమాత్మ యొక్క కర్తవ్యమే తప్ప నాది కాదు, పరమాత్మ చూసుకుంటాడు, నేను మాత్రం నా సాధనను చూసుకోవాలి అని ఒక అర్ధరాత్రి పూట ఒంటరిగా ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి తన అన్నలు వెళ్ళిన దారిలో వెళ్ళి సిద్ధిని కూడా పొందాడు. ఇది అంగమహారాజు గారి యొక్క కథ. ఈ కథలో మనకు చెప్తున్నటువంటి అంశం, సాధారణ మానవులు కోరికలతో ఏ కర్మలను చేసుకున్నా సరే వారికి అనేక దుష్ఫలితాలు ఉంటాయి అని మనం ఎన్నోసార్లు అనుకోవటం కాకుండా, ఉత్తమోత్తమమైనటువంటి సాధకులు చిన్నపాటి కోరిక, అత్యుత్తమమైన కోరిక, మంచి కోరిక కోరుకున్నా సరే అది వారికి యోగ సాధనలో అతి భయంకరమైన ప్రమాదకరమైనటువంటి ప్రతిబంధకంగా తయారవుతుంది. వారి యోగ సాధనకు పైపై వెళ్ళటానికి, పైపై మార్గాలను అవలంబించడానికి అది అడ్డగింపుగానే మారిపోతూ ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ప్రతి యోగ సాధకుడు ఉండాలి. ప్రతి యోగ సాధకుడు ప్రారంభ స్థితి నుంచే ఈ నిస్పృహ సర్వకామేభ్య అనే పరిస్థితిని అలవాటు చేసుకోవాలి అని ప్రత్యేకించి చెప్పటం కోసం పరమాత్మ ఈ శ్లోకంలో నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా అని ప్రత్యేకించి చెప్తున్నాడు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా అని. మనసులో ఉండేటువంటి రాజసమైన కామనలన్నీ పూర్తిగా తొలగిపోగా, ఏ రకమైన కామన లేని సుస్థితి ఏర్పడగా, మనసులో ఉండేటువంటి సత్వగుణం పూర్తిగా ఉద్రిక్తమైపోయి, మనసులో ఉండేటువంటి స్వచ్ఛత పూర్తిగా బయటికి వచ్చిన తరువాత, ఆ స్వచ్ఛమైన మనసులో పరమాత్మ యొక్క జ్ఞానప్రకాశం బాగా ప్రతిఫలించిన పరిస్థితిలోనే నిర్వికల్పక సమాధి, జ్ఞానపూర్వకమైన నిర్వికల్పక సమాధి సిద్ధించినట్లు, అటువంటి నిర్వికల్పక సమాధి కోసం యుక్త ఆహారాదులను, విహారాన్ని, చేష్టను, అలాగే ఇతర నియమాలన్నిటినీ, యోగ నియమాలన్నిటినీ పాటించుకోవాలి. పాటించుకుని క్రమంగా సాధన చేసుకుంటూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఆ నిర్వికల్పక సమాధిని ప్రతి ఒక్క వ్యక్తి సాధించుకోవాలి అని పరమాత్మ ఈ 2 శ్లోకాలలోనూ ఉపదేశం చేస్తున్నాడు. మనం పరమాత్మ చెప్పినటువంటి దారిలో ప్రతినిత్యం నియతమైన కాలంలో ఎంతో కొంత భగవంతుడితో సంభాషణ చేసేటువంటి ప్రయత్నంతో ప్రారంభం చేసుకుని, భగవంతుడికి మన యొక్క విద్యలను సమర్పించుకునేటువంటి ప్రయత్నం చేసుకుని, మనలో ఉండేటువంటి కళలను భగవంతుడికి సమర్పించుకునే ప్రయత్నం చేసుకుని, భగవంతుడితో ఏకాంతవాసం చేసేటువంటి ప్రయత్నం ప్రారంభించుకుంటూ, ఈ యోగ మార్గంలో ఆహార నియమాలన్నిటినీ కూడా పాటించుకుంటూ, ఇతర విహార నియమాలన్నిటినీ కూడా మన జీవితంలో భాగం చేసుకుంటూ యోగాభ్యాస ప్రయత్నం చేసుకునే సంకల్పం చేసుకుందాం. ఆ సంకల్పంలో మనకు సహకరించవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుందాం.